హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక 5 స్టాక్స్. దానికంటే ముందు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. మనం ఫస్ట్ నిఫ్టీ చూసుకుంటే కనుక నిఫ్టీ ఏదైతే ఆల్ టైమ్ హై ఏదైతే టెస్ట్ చేస్తుందన్నమాట. ఏదైతే 25,000 లెవెల్ అనుకున్నామో అది థర్స్డే రోజు షార్ప్ ర్యాలీ కనిపించింది. ఫ్రైడే అలాగే ఈరోజు మండే రోజు 2 డేస్ కూడా మనకి కొంత సైడ్ వేస్ రన్ అవుతుంది. ప్రస్తుతం అయితే కనుక 25,450 నుంచి 25,500 ఈ రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక మనం ఈజీగా 25,700 నుంచి 25,750 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీక్లో ఇంకా కూడా ఫర్దర్గా ర్యాలీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ షార్ప్ బ్రేక్అవుట్ ఏమైనా ఇస్తే కనుక. ఒకవేళ ఈ రీజన్ దగ్గర సెల్లింగ్ ప్రెజర్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి పడడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ కొంత బయర్స్ వచ్చి పుష్ చేస్తున్నారు. సైడ్ వేస్లో క్లోజింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వడానికి టైం తీసుకుని బ్రేక్ అవుతాయి అనమాట. అందువల్ల ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మనం ఈ రీజన్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25,700 నుంచి 25,750 లెవెల్స్. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే కనుక 25,200కి మళ్ళీ మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మళ్ళీ 25,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ మండే కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ 4 డేస్ మనకి అబ్జర్వ్ చేయండి. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మనం లాంగ్ పొజిషన్స్ బై పొజిషన్స్ తీసుకోవడం బెటర్. ఒకవేళ ఇక్కడ హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తే కనుక అప్పుడు మనం ఈ రీజన్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫాల్ని. ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక ఖచ్చితంగా మనకి పాజిటివ్ మూమెంట్లోనే కనిపిస్తుంది అనమాట. ఈరోజు కూడా కొంత గ్యాప్ అప్ అయి ఓపెన్ అయ్యి సైడ్ వేస్లో మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. అరౌండ్ 200 పాయింట్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. బట్ నిఫ్టీ ఆల్ టైమ్ హై ఆల్రెడీ టెస్ట్ చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై వచ్చేసరికి 53,000 నుంచి 53,350 లెవెల్స్ ఈ రీజన్ మన ప్రీవియస్ ఆల్ టైమ్ హై. స్టిల్ మనకి ఆల్ టైమ్ హై ఇంకా టెస్ట్ చేయలేదు. అందువల్ల కొంత పెరగడానికి ట్రై చేస్తుంది గైస్. ఈరోజే మనకి 52,000 లెవెల్ బ్రేక్ అయిందనమాట. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక 52,500 53,000 లెవెల్స్ ఈ వీక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ రేపు ఏమైనా ఫెయిల్ అయిపోతే కనుక మళ్ళీ 51,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ప్లాన్ చేసుకుని ఒకవేళ 52,000 లెవెల్ పైన ఏమైనా మార్కెట్ సస్టైన్ అయితే కనుక లాంగ్ పొజిషన్స్లో ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక అప్పుడు మన షార్ట్ పొజిషన్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అలాగే మనం చాలా మంది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు అనమాట. ఈరోజు మనకి ఈ స్టాక్ లిస్ట్ అయిందనమాట. లిస్టింగ్ అరౌండ్గా మనకి 110% కంటే అబోవ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇన్వెస్టర్స్కి క్యాపిటల్ అనేది డబల్ చేసింది అనమాట. ఏదైతే 150 లెవెల్స్ దగ్గర అరౌండ్గా లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత కూడా చాలా బాగా పైకి వెళ్ళింది అనమాట. ఆల్మోస్ట్ 15 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళి 165 అప్పర్ సర్క్యూట్ దగ్గర బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది క్లోజింగ్ అనేది ఇచ్చింది అనమాట. చాలా మంది అడుగుతున్నారు ఏంటి అంటే కనుక నాకు ఐపీఓ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేయొచ్చా లేదా లిస్టింగ్ గెయిన్స్ బుక్ చేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. టెలిగ్రామ్ కానీ యూట్యూబ్ కామెంట్స్లో కూడా అడుగుతున్నారు అనమాట. మీ వ్యూ మోర్ దాన్ 1 ఇయర్ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి. సెల్ చేయకండి. కంపెనీ మంచిది, ఖచ్చితంగా మనకి ఇంకా మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు. కొంత పడిన తర్వాత మళ్ళీ రైజ్ మంచి రిటర్న్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఖచ్చితంగా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. మీ వ్యూ మోర్ దాన్ 1 ఇయర్ ఉంటే కనుక లేదా ఈవెన్ 6 మంత్స్ వ్యూ ఉన్నా సరే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే చాలామంది లిస్ట్ అయిన తర్వాత బై చేసాం 155 లెవెల్ దగ్గర బై చేసాం, 160 దగ్గర బై చేసాం, హోల్డ్ చేయొచ్చా లేదా షార్ట్ టర్మ్ వ్యూ చెప్పండి అని అడుగుతుంది అనమాట. షార్ట్ టర్మ్ వ్యూ అయితే కనుక 145 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని రేపు అబ్జర్వ్ చేయండి. కొంత పాజిటివ్ ఉంటే కనుక హోల్డ్ చేయండి. స్టాప్ లాసెస్ ట్రైల్ చేసుకుంటూ హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. మేము కూడా పర్సనల్గా ఈరోజు మేము ప్రీమియం గ్రూప్లో కూడా 150 లెవెల్ ఎప్పుడైతే 10 AM లిస్ట్ అవుతుందో ప్రియర్గానే బై చేసుకుని హోల్డ్ చేయమని చెప్పుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇది మేము 15 పాయింట్స్ ప్రాఫిట్లోనే క్లోజింగ్ అనేది ఇచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదామంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు ఒక్క రోజులో మేము 20-25% ఈక్విటీలోనే రిటర్న్స్ తీసుకున్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే ఏదైతే ఈ వీక్లో మనం డిస్కస్ చేస్తే ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ డిక్సాన్ అనమాట. డిక్సాన్లో ఈరోజు ఆల్మోస్ట్ 7% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. మేజర్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ ఏదైతే 13,500 దగ్గర బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. రేపు కొంత పాజిటివ్గా మూమెంట్ ఉంటే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 14,250 14,500 ఈవెన్ 15,000 లెవెల్స్ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్ పైన రేపు కనుక సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ రేపు 14,000 పైన ఉండిపోయి అక్కడి నుంచి కంటిన్యూస్ వెళ్తున్నా యాడ్ చేసుకొని 500 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్
చేసుకొని తీసుకోవచ్చు గైస్. 500 నుంచి 1000 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి డిక్సాన్ గురించి. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి సర్వోటెక్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి పాజిటివ్ మూమెంట్ 150 లెవెల్ దగ్గర చాలా టైం సస్టైన్ అయింది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చిందనమాట. బ్రేక్అవుట్ ఇచ్చి చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. మేము పర్సనల్గా ఈ పర్టికులర్ స్టాక్ 158 లెవెల్స్ దగ్గర 168 లెవెల్స్ దగ్గర తీసుకున్నమాట. ఈరోజు ఆల్మోస్ట్ మేము 12% 13% ప్రాఫిట్లోనే ఉన్నాం. బట్ ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కాబట్టి. సో రేపు అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 165 నుంచి 170 రీజన్స్కి వచ్చినా లేదా ఈ లెవెల్ పైన సస్టైన్ అయినా మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. 180, 200, సో 215 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. టార్గెట్స్ 150 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని, స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 180, 200, 215 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ సర్వోటెక్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఏడిఎల్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ మేము పర్సనల్గా ఈ పర్టికులర్ స్టాక్ 107 రూపీస్ దగ్గర తీసుకున్నమాట. ప్రియర్గా ఇటువంటి స్టాక్స్ ఎప్పుడైతే ఈ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయిందో, చాలా టైం సస్టైన్ తర్వాత బ్రేక్ అయిందనమాట. ఆ టైంలోనే సో 107 రూపీస్ దగ్గర తీసుకున్నాం. ఆల్మోస్ట్ స్టాక్ 145, 146 లెవెల్స్ దాకా వెళ్ళిందన్నమాట. సో ఫ్రైడే రోజు కొంత పడింది, మళ్ళీ ఈ రోజు కూడా మార్నింగ్ సెషన్ అంతా పడి ఆఫ్టర్నూన్ చాలా బాగా ర్యాలీ ఇచ్చిందన్నమాట. ఆల్రెడీ కొంత 40-45% ర్యాలీ కనిపించింది స్టాక్లో. అందువల్ల కొంచెం జాగ్రత్తగా వాలటిలిటీ స్టాక్ ఒకవేళ క్యాపిటల్ రెడ్యూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఈ పర్టికులర్ స్టాక్ రేపు 135 పైన సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి గైస్. ఒకవేళ పడిపోతుంటే వెయిట్ ఫర్ 120 లెవెల్స్, లేదు పాజిటివ్ ఉంటే కనుక 120 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు. 150, 160, 170 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సో ఏడిఎల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో యాంటోనీ వేస్ట్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్లో సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 900 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మంచి రివర్సల్ అనేది కనిపించింది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి 740 నుంచి 750 ఈ రీజన్ పైన సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. రేపు పడిపోతుంటే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇలా ర్యాలీ కనిపించి కూడా పడిపోయింది అనమాట ప్రీవియస్గా. అందువల్ల బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మంచి ర్యాలీ కనిపించింది. ఈ రీజన్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ రీజన్, ఈ రీజన్ పైన 1 డే క్లోజింగ్ ఇస్తే అప్పుడే యాడ్ చేసుకోండి. 740, 750 రీజన్ పైన క్లోజింగ్ ఇస్తే 1 మోర్ డే ఈ పైన సస్టైన్ అయితే 700 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు. 800, సో 850 స్లోగా మూవ్ అవుతుంది. 1 or 2 వీక్స్లో మనకి టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట పాజిటివ్ ఉంటే కనుక. సో ఇది మనకి యాంటోనీ వేస్ట్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మార్క్సన్స్ ఫార్మా గైస్. ఈ పర్టికులర్ స్టాక్ కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంది అనమాట. స్లోగా అప్ సైడ్ మూవ్మెంట్ అవుతుంది. 1 or 2 డేస్ సైడ్ వేస్ వెళ్ళినా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినా మళ్ళీ కూడా ర్యాలీ కనిపిస్తుంది అనమాట. ఈరోజు కూడా మంచి ప్రాఫిట్ స్టాక్లో మంచి మొమెంటం కనిపించింది అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి 280 పైన 280 నుంచి 285 ఈ రీజన్స్కి వస్తే కనుక అక్యూములేట్ చేసుకొని 300, 320, సో 320 లెవెల్స్ మన టార్గెట్స్ కింద సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 350 లెవెల్ కూడా మనకి నెక్స్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి సో 3 టార్గెట్స్ అలాగే 250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు గైస్. సో రేపు అబ్జర్వ్ చేయండి, రేపు కనుక పాజిటివ్ ఉంటే కనుక మనం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ సో 30 నుంచి సో 80 పాయింట్స్ దాకా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి మార్క్సన్స్ గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్. ఫస్ట్ వన్ మనం డిక్సాన్ చెప్పుకున్నాం. డిక్సాన్ మంచి బ్రేక్అవుట్ అనేది కనిపించింది. రేపు పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సర్వోటెక్ కూడా పాజిటివ్ ఉంది. అక్యూములేట్ మనం చెప్పుకున్న లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏడిఎల్ కొంత వాలటిలిటీ స్టాక్ గైస్, కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే చాలా బాగా ఆల్మోస్ట్ 15-16% సింగిల్ డేలో మూవ్ అవుతుంది. సో అందువల్ల అబ్జర్వ్ చేసి తీసుకోండి. రేపు 135 పైన సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి గైస్. నువ్వు ఒకవేళ పడిపోతుంటే అవాయిడ్ చేయండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్సిఎల్ అనమాట. యాంటోనీ వేస్ట్ అంటాం. లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మార్క్సన్స్ గైస్. ఈ స్టాక్స్ కొంత పాజిటివ్ మూమెంట్ ఇస్తున్నాయి, ఇంకా కూడా ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అనమాట. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ అని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు కనుక ఇప్పటిదాకా మీ ప్రీమో వాట్సాప్లో జాయిన్ అవుదాం ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ మేము ఈ లాస్ట్ 15 డేస్లో మోర్ దాన్ 40-45% రిటర్న్స్ అని తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.